ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, జీవితంలో మనిషి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అనగా ఉద్యోగము కొరకు ప్రయత్నము, వివాహము కొరకు ప్రయత్నము, డబ్బు కొరకు ప్రయత్నము, ఇలా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎక్కువగా ఆలోచించేది, ప్రయత్నించేది మరణము పొందకుండా ఉండాలనే. అయితే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు మరణించవలసిందేనని తెలిసినా మరణము పేరు ఎత్తితేనే భయపడిపోతూ ఉంటారు. బయటకు వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారో రారో అని భయం. హాస్పిటల్కి వెళ్ళిన వారు ప్రాణముతో తిరిగి వస్తారో రారో అని భయం. ఇలా ప్రతిరోజు మనిషిని మరణ భయం వెంటాడుతూనే ఉంటుంది. మరణము గురించి ఆలోచన క్రీస్తును వెంబడిస్తున్న విశ్వాస డిక్షనరీలో మరణమనే పదమే లేదు. ఒకవేళ విశ్వాసి చనిపోతే చనిపోయాడు అనరు, నిద్రించారని అంటారు. ఒకప్పుడు భయపెట్టిన మరణం సిలువలో యేసు ప్రభు గెలుచుట ద్వారా మరణము మృంగివేయబడి ఉంది. అంతేకాదు, మన మీద అధికారం చేసిన మరణమును యేసు ప్రభు గెలిచి ఆ మరణమును మనకు ఆట వస్తువుగా ఇచ్చాడు. ప్రియులారా, ఈ రోజులలో ఏదో ఒక అనారోగ్యం వలన మరణము, ఆ మరణ భయం అనే అనేకులలో ఉంది. అనారోగ్యం వలన కాకపోయినా ఏదో ఒక రోజు ఈ దేహమును మనము విడవలసినదే. ఒకరోజు నేను, మరొక రోజు మీరు కావచ్చు. మన నిరీక్షణ నిద్రించిన మన వారిని కలుసుకుంటాము, లేదా ప్రభువు రాకముందు నిద్రిస్తే సమాధిని బద్దలు కొట్టి నిద్రించిన మనము లేస్తాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ధైర్యం క్రీస్తు రక్తంలో మన పాపములు క్షమింపబడుట ద్వారా, ఆయనను వెంబడించుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినది. మన నిరీక్షణకు ఆధారము ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.